టు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అబద్ధాల ఆడుట్లా కాంగ్రెస్ వాళ్ళను మించిన వాళ్ళు లేనే లేరని పేరు పోయింది కదా. ఈ 3 ఏళ్ల సంది అయితే వాళ్ళు తేపకోసారి రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఒక మంత్రి ఒక మాట చెప్తే అదే మాటను ముఖ్యమంత్రి ఇంకో తీరు చెప్తాడు. ఏదైనా నిజం చెప్పాలంటే అందరి మాట ఒకటే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తుంటే అవి అబద్ధాలు అన్నట్టే కదా. సరే ఇదంతా కాదు కానీ బట్టి విక్రమార్క సారు అప్పుల మీద ఏమో చెప్పుకొచ్చింది కదా. అగో గవన్నీ పచ్చి అబద్ధాలే అని మల్లో మల్క తేలిపోయింది. హరీష్ అన్న ఆధారాలతో సహా బయట పెట్టిండు. చూడురి మీరు కూడా. దూద్ కా దూద్ పానీ కా పానీ వేరు చేసిండు మన హరీష్ అన్న. ఈ 2.5-3 ఏళ్ల సంది రేవంత్ సర్కారు ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఎన్ని ఉద్దర ముచ్చట్లు వెళ్ళినాయో అందరం విన్నాం, కండారా చూసినాం. అబద్ధాలను కూడా తేలిపోయినాయి. అంతెందుకు మన కేటీఆర్ సార్ చెప్పినట్టు అబద్ధం ఆడుడు దొరికిపోవుడు ఈ రేవంత్ సర్కార్కు అలవాటైపోయింది. గిట్లెందుకు చెప్పవలసి వస్తున్నది అంటే అది అధికారం రాకమునుపు ఈ కాంగ్రెస్ లీడర్లు చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నాల్క మర్రేచుడు ఎట్టున్నదో చూడురిగా. మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లయబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీద భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఇక మరి దీనికి బట్టి విక్రమార్క సారు ఏం జవాబు చెప్తాడో ఉంటే కదా చెప్పేటాదుకు. అయితే అప్పుల మీద బట్టి విక్రమార్క సారు ఏమో కాయిదాలు పట్టుకొచ్చి లెక్కలు గిక్కలు చేసుకుంటే చెప్పే కదా. అవన్నీ కూడా శుద్ధ తాపులు, అబద్ధాలు తాపుడు లెక్కలని హరీష్ రావు సార్ చెప్పిండు. అదేదో నోటి మాటకు కూడా కాదు, దేనికి దానికి ఆధారాలతో సహా బయట పెట్టిండు. లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం. ఏం చెప్పింది కాగు? రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అని చెప్పింది? 1,20,000 కోట్లు అని చెప్పింది. ఎఫ్ఆర్బిఎం ఇది 120, ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా గదే చెప్పింది. 1,20,944 అని కాగ్ చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000కెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 1,09,000. ఈ 1,09,000 ప్లస్ ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే. ఇంక్లూడింగ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు, ఎఫ్ఆర్బిఎం అప్పులు అన్నీ కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. అగో ఇది అసలు లెక్క. బట్టి సార్ చెప్పింది అబద్ధాల లెక్క. ఈడ ఏదో మాట వరుసకు కూడా చెప్పుడు కాదు, కనబడతానేముండి అన్నట్టు బట్టి సారు అప్పుల మీద చర్చ పెట్టేందుకు అసెంబ్లీ పెట్టాలని హరీష్ అన్న సవాల్ చేసిండు. జర ఈ సవాల్నన్నా తీసుకుంటారా అని మీరేమో సవాల్ చేస్తారు, రెడీ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటేనేమో కనబడకుండా పోతారు. అప్పుల గురించి అన్నా తెలుసు రాదు సారు, ఎవరిది రైటో ఎవరిది తప్పో అసెంబ్లీలోనే తెలిపోతుంది కదా. గిటనే అంటురోలా పబ్లిక్. 2.5-3 ఏళ్ల సంది మన రాష్ట్రం ఎంత గోసపడుతుందో చూస్తూనే ఉన్నాం కదా. మార్పు మార్పు అంటే ఏ పాటు మార్పు తెస్తారో అని చేయి పార్టీని గెలిపించినందుకు జనాలను రోడ్డు మీద వేసే మార్పు తెస్తారని అస్సలు అనుకోలే. ఇప్పుడు తెలంగాణ తనలాడింది ఎవ్వరు చెప్పురి. ఏమన్నా గట్టిగా మాట్లాడితే లాఠీ చార్జులు, కేసులు, జైలుకు పంపుడు, ఇదే కథ నడుతున్నది కదా. అందుకే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవనే మన జనాలకు పెద్ద దిక్కైంది. తెలంగాణ భవనే ఒక ధైర్యం ఇస్తున్నది. పారి ముచ్చట అరుచుకుందాం. నిజం చెప్తున్నా, తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయిపోయిందిలా. అంటే మన తెలంగాణ జనం బాధలింటుంది, వాళ్ళకు ధైర్యం ఇస్తుంది. తెలంగాణ భవన్ కు అత్తేజాలు ఆడ కొండంతా హిమ్మతి ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడు పబ్లిక్. సర్కార్తోని మోసపోయిన వాళ్ళు తెలంగాణ భవన్ తోవబడితే మన కేటీఆర్ సార్ దగ్గరుండి వాళ్ళ బాధలు ఆడుచుకుంటుండు, వాళ్ళ తరఫున కొట్లాడుతుండు. గులాబీ జెండా అండగా ఉన్నదని భరోసా ఇస్తుండు. లగచర్ల రైతుల కాడికెళ్ళి షురూ చేస్తే రేవంత్ సారు దయ వల్ల
ఇండ్లు లేక రోడ్డున పడ్డ హైదరాబాదితులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు గిట్ల ప్రతి ఒక్కరు తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ సార్కు బాధలు చెప్పుకుంటారు. కేటీఆర్ సార్ వాళ్ళకు ధైర్యం ఇచ్చి అక్కడనే కడుపు నిండా అన్నం పెట్టి లాయర్లతో మాట్లాడించి వాళ్ళ దిక్కు నిలబడుతుండు. మొన్నటికి మొన్న పోలీసు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులు కూడా తెలంగాణ భవన్కి వచ్చి ఈ రేవంత్ సర్కార్ ఎట్టెట్లా దోకా చేసింది, ఏ తీర్ల రోడ్డు మీద పడేసింది చెప్పుకున్నారు. నిజంగా ఇప్పుడు తెలంగాణ భవన్ అంటే జనాలకు కొండంత ధైర్యం వచ్చింది. సర్కారోళ్ళకు వణుకు పుడుతున్నది. ఇక్కడికి ఎవ్వరన్నా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు, ఏ బాధ ఉన్నా ఇక్కడ లీడర్కు చెప్పుకోవచ్చు. ఉద్యమం అప్పుడు ఎట్లనైతే తెలంగాణ భవన్ అందరినీ ఒకటి చేసి జంగ్ సైరం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులను మోసాలను బయటపెట్టి జనం ముంగడ నిలబెట్టి కొట్లాడుతుంది. నిజం చెప్తున్నా, అందరిని కాదు కానీ కొందరి మొగోళ్ళల్లా ఇంటావంటే ఆమెగా పని మనిషి, బానిస, మనం చెప్పినట్టే వినాలే, మనం నడవమన్నట్టే నడవాలే అన్నట్టు చేస్తారు. అసలు మనిషి లెక్క కూడా చూడరు. అంతెందుకు జ్వరమచ్చి వండుకున్నా కానీ గులుగుతుంటారు. అన్నమాండు కూరండు పనంతా ఎవరు చేయాలని సతాయిస్తుంటారు. పాపం భార్య ఇంటి పనంతా చేసినా కానీ ప్రేమగా ఒక పావు గంట నన్ను మాట్లాడరు. భార్య అంటే పురుగు లెక్కనే గుర్తుంటారు కదా, అట్లా చూసేటోళ్ళు వేస్ట్ అంటే వేస్ట్ కదా. అయితే అందరు అట్లనే ఉండరులా, చాలా మంది మంచోళ్ళు కూడా ఉంటారు. ఇంటి ఆమె అంటే దేవత లెక్క చూసుకునేటోళ్ళు కూడా ఉంటారు. అసంటోళ్ళనే పలకరిద్దాం రాని మరి. అంతే కదా, ఇంటామంటేనే చాలా మంది ఓర్వరు. అసలైతే మనిషి లెక్కనే చూడరు. ఆమె బాధ ఏందో కూడా మంచిగా అరుచుకోరు. అసంటోళ్ళు ఇగో వీళ్ళను చూసి బుద్ధి జ్ఞానం అసంటి తెచ్చుకోవాలి. ఇగో ఈ అక్క నిలబడ్డది చూడు, అట్లనే కిందికి వస్తుంది. ఎస్కులేటర్ మీద నిలబడితే ఇట్లా కిందికి వచ్చింది. ఇలా వింతేముందంటారా? వింత కాదు, గొప్ప ముచ్చటున్నది. అయితే వీళ్ళు ఆంధ్రాలు ఉంటారు, కాకినాడనట. అయితే ఈ అక్కకు 58 ఏండ్లు ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈమె ఇంట్లోకి పోవాలనన్నా, ఇంట్లోకెళ్ళి బయటికి రావాలనన్నా మెట్ల ఎక్కుడు దిగుడు చేయాలి. గిట్లా ఎక్కుడు దిగుడు కష్టమవుతుందని ఈమె పెనిమిటి భార్య కోసం ఇంట్లోనే ఎస్కులేటర్ తయారు చేసిండోల్లా. నిజంగా ఎంత గ్రేట్ చెప్పు. ఈ పెనిమిటి మెకానిక్కే అయితేంది, ఇంటామె మీద గుండెల నిండా పాయిర ఉన్నది. ఆమెకు కష్టం కావద్దని ఆయన సొంత తెలివితోటి ఎస్కులేటర్ తయారు చేసి ఇగో భార్యను గిట్ల గర్వంగా నిలబెట్టిండు. ఆలు మగల నడుమ పాయిరం అంటే గిట్లుండాలే కదా. ఆంధ్రలో అట్లయిందా, ఇటు కర్ణాటకలో చూడు రోల్ల. ఈ తాత ఆటో డ్రైవరు, ఈయన భార్య 8 ఏళ్ల కిందట కాలం చేసింది. అయినా కానీ ఆమె ఎప్పుడు నాయంబడే ఉన్నట్టు అనిపించాలనుకున్నాడు. ఆటో నిండా ఇంటామె ఫోటోలు పెట్టి ఆమెకు మొక్కుకుంటా పూజలు చేసుకుంటా ఆటో నడుపుకుంటుండోల్లా. తెల్లారు లేచుడే ఇంటామె ఫోటో చూస్తాడట. ఇక ఆటోలకు వచ్చి ఆమె ఫోటోలకు మొక్కి ఇట్లా బతుకు బండి నడుపుతుండు. నిజంగా అసలు ఈ కాలంలో గిట్లా ఎవరుంటారోల్లా? ఎంతసేపు కీసులాటలు, లొల్లులు, జవడాలు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇడుపు కాయిదాలు. ఇక కొందరైతే భార్య అనగానే శీమ లెక్కనే చూస్తారు. ఆగు, అసంటోళ్ళు వీళ్ళిద్దరిని చూసి జరా తెలివి తెచ్చుకోవాలి, అంతే కదా. ఏ మాట కామాటినులా మనసులో గట్టిగా అనుకోవాలి కానీ అది జరిగిపోతుందట. అసలు ఏ పని చేసినా దానికి వయసు కూడా అడ్డంగానే కాదు. కాకపోతే ఆ పని మీద 100కి 100 పాలు ధ్యాస ఉంచాలే. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటారా? మనం ఇప్పుడు తిరుమలకు పోదాం, ఒక పెద్దవును కలుసుకొని శనార్థులు చెప్పొద్దాం పారి మరి.
తిరుమలకు కాలినడకన పోవాలంటేనే చాలా మందితోని కానే కాదు ఒక తనలాడుతుంటారా కానీ ఇగో ఈ పెద్దవనులా కాలినడకన కొండెక్కింది ఇంకా నన్ను దార్శనం చేసుకున్నది. ఇంతకు ఈ అవ్వ వయసు ఎంతనో చెప్పాలనా 116 ఏండ్లు. అవును మీరు ఇన్నది బరాబరే, అక్షరాల 116 ఏండ్ల పెద్దవ్వ ఈమె. అసలు 60-70 ఏండ్లతోనే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళరు, కట్టెలేనిది అడుగు ముంగడికి వెళ్ళరు. అసంటిది 70 కాదు 80 కాదు 100 దాటి ఇంకో 16 ఏండ్లు ఈ అవ్వకు. ఈమె తిరుమల కొండెక్కిందంటే ఎంత గొప్ప ముచ్చట. ఈ అవ్వది ఎంత పెద్ద పట్టుదల. ఈమెది కర్ణాటక రాష్ట్రంలో ఎంకన్న భక్తురాలట. ఎట్లనన్నా చేసి కాలినడకన స్వామిని దర్శనం చేసుకుందామని కుటుంబంతో కలిసి తిరుమలతో పట్టింది. ఫస్ట్ ఇంట్లో భయపడ్డారు కానీ ఈ అవ్వ మెట్లెక్కుతుంటే పరేషాన్ అయ్యారు. ఆమెతో ఈ అడుగులు వేసుకుంటా ముంగడికి గదిలిరు. అసలు ఒక మనిషి 100 ఏండ్లు దాటి గిన్నేళ్ళు బతుకుడే వింత అంటే ఆమె 116 ఏండ్ల వయసులో కూడా తిరుమల మెట్లెక్కిందంటే నిజంగా ఎంకన్ననే ఆమెను ఇట్లా ముంగడికి నడిపించిండు కావచ్చు. గిటనే తారీఫ్ చేస్తురు అక్కడ పబ్లిక్. మన ధూమ్ధామ్ ముచ్చట్ల చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ ముచ్చట్లు ఉన్నాయి చూసేరి. టిడిన్ 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 అన్నట్టు నలుపు తెలుపులో ఏమైనా కానొస్తుందా మీకు? సీసీటీవీ పడ్డదల్లా ఇగో ఇటు గోడకాడ పులి చిరుత పులి అటు తొంగి తొంగి చూస్తాంది. గోడలు దునికే పని పెట్టుకున్నది కావచ్చు. ఎందుకు గట్లా చూస్తాందంటే అగో అటుకెళ్ళి ఒక కుక్క ఉన్నది. అంటే ఇప్పుడు ఈ కుక్కకు సూటు పెట్టింది అన్నట్టు రాత్రి డిన్నర్కు. చూసింది 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 దునుకనే దునికింది పో. అబ్బర బిడ్డ నిజం చెప్తున్నా ఈ కుక్కేందో కానీ అవి ఆడనే మంచాల వండుకుని ఒక పెద్దవని మెచ్చుకోవాల్సిందే. ఆ అవ్వకు భూమి మీద నూకలు బాకీ ఉన్నాయన్నట్టే కదా. అయితే కుక్కను అందుకుందామని పులి వచ్చింది కదా. ఇక కుక్క ఫైట్ చేద్దామని చూసింది. ఇక సప్పుడుకి అవ్వలేసి గట్టిగా అరిచిందట. ఇక పులికేమో గజ్జం అన్నట్టున్నది. ఎందుకు వచ్చిన పీకులాట అనుకున్నదో ఏం పాడో ఆడికెళ్ళి పారిపోయింది. ఇది తిరుమల కాడ జరిగింది. ఒక లెక్చరర్ ఇంటికి గిట్లా వచ్చిపోయిందట. ఇది ఏందో ఏమో ఈ నడుమ తిరుమల దిక్కు పులులు కుక్కలు పిల్లులు తిరుగుతున్నట్టే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకో వైరల్ ముచ్చట చూడుర్రి ఇగో. వారే వా చూసినావా పోరలు ఎట్లా ఒడ్డుకొచ్చిర్రో. అయితే వియత్నంలా 3 పోరలు వరదల చిక్కున్నారు. వాళ్ళను ఈ డ్రోన్ ఇట్లా కాపాడింది. పొలంలో మందులు చల్లుతారట ఈ డ్రోన్లతో నాడ. ఇది 50 కిలోల దాకా మోస్తుంది. అందుకే డ్రోన్కు తాడు కట్టి అటు పంపితే పోరలు తాడును పట్టుకొని గిట్లా ఉడ్డుకొచ్చిర్రు. నిజంగా డ్రోన్లు గిట్లా మనుషులను కూడా కాపాడేందుకు అక్కడికత్తున్నాయంటే గ్రేటే కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసిరు కదా గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చటని పట్టుకనత్తా ఉంటా మరి.